गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులు పరీక్షిత్ మహారాజాకి ఆయన అడిగిన ప్రశ్నల ద్వారా జంబూద్వీపాన్ని వర్ణిస్తూ వస్తున్నారు. పోయిన అధ్యాయంలో అన్ని వర్షములను వర్ణించి ఈ కింపురుషం భారతం అనే ముఖ్యమైన 2 వర్షములు దేశముల గురించి ఈ అధ్యాయంలో ప్రారంభించి మొత్తం చెప్తూ వస్తున్నారు. ఈ అధ్యాయ ప్రారంభంలో మొదట కింపురుషం అనే ఈ దేశం ఈ వర్షాన్ని తీసుకున్నారు. ఈ కింపురుషంలో ఎవరు శ్రేష్ఠుడిగా ఉంటూ ఎవరిని భజిస్తున్నారు అంటే ఈ కింపురుషంలోనే హనుమంతుడు నివసిస్తున్నారంట ఈ కింపురుష దేశంలో. ఇప్పుడు మనం చూసినామంటే ఇది హిమాలయం కంటే కొంచెం పైన అని అనుకోవచ్చు. మన హిమాలయంకి కింద భారతదేశం, హిమాలయంకి పైన అని కింపురుషం మనం లౌకికంగా పెట్టుకోవచ్చు. ఆ కింపురుషం అనే దేశంలో హనుమంతుడు అందరు భాగవతులతో పాటు అక్కడ రామగుణములను ఎవరైతే వర్ణిస్తారో వాళ్ళతో పాటు భగవద్గుణములను వింటూ అక్కడ అందరినీ ఆనందపరుస్తున్నారంట హనుమంతులు. అంతేకాకుండా అక్కడ ఎవరు ఇలా భజన చేసేదానికి పాడేదానికి లేకపోతే తాను స్వయంగా రామగుణలను ప్రవచనం చేస్తూ అందరికీ గానంతో వినిపిస్తున్నారంట. ఆంజనేయ స్వామి పాడారు అని ఏ పురాణంలో ఉంది అని మాకు తెలియదు, కానీ ఇక్కడ శుకాచార్యులు ఆంజనేయ స్వామి పాడారు రామగుణం అని ప్రమాణంతో వర్ణించారు. అలాగే ఈ కింపురుషం యొక్క గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క రాముడు ఎలా ఉంటారు, నీవు ఓం నమో భగవతే ఆర్యలక్షణ శీలవ్రతాయ, ఉత్తమ రాజులాగా బ్రహ్మణ్యదేవాయ, బ్రాహ్మణుల్ని ఎలాగైతే పూజించాలో అలాగుంటూ ఉత్తమ శ్లోకాయ, ఎవరి యొక్క చరిత్రాన్ని వింటే మన పాపాలన్నీ పోతాయో మహారాజాయ, మహారాజాదిరాజుగా ఉండే ఆ రామచంద్ర ప్రభువుకి నమస్కారం అంటూ బ్రహ్మనిష్ఠులు అంటున్నారు. బ్రహ్మనిష్ఠులు ఈ రాముడి గురించి ఎక్కడైతే చెప్తారో అక్కడ ఆ చోట్లంతా ఆయనకు ఇంకా కూడా తన యొక్క మనోలయం అనేది ఎక్కువ ఉందంటారు రామచంద్ర ప్రభువు దగ్గర. ఆ బ్రహ్మనిష్ఠులకి అలా వర్ణించారు ఈ రాముడి గురించి ఒక గద్యంలో. ఆ తర్వాత చెప్పేటప్పుడు మర్త్యావతారస్త్విగ మర్త్య శిక్షణం, రామచంద్ర ప్రభులు అవతారం చేసి ఏం చూసినారంటే మనకు తాను భగవంతుడిగా ఉండి ఏది సాధించలేదు. ఇప్పుడు కృష్ణావతారం కానీ మీరు చూసినారంటే ఆయన పుట్టినప్పటి నుంచే నేను భగవంతుడు అందరికీ ప్రకటించారు. కానీ రామచంద్ర ప్రభు అలా కాదు, నేను మనుష్యున్నే అంటూ అందరికీ చూపించారంట. ఈ రామచంద్ర ప్రభువుని యొక్క అవతారం ఎందుకు అంటే రావణాసుని సంహారం చేసేదానికే అంటూ అది ముఖ్యమైన కారణం ఉన్నా కానీ జనులందరికీ మర్త్యావతారస్త్విగ మర్త్య శిక్షణం, మనుష్యులు ఎలా జీవించాలి, తన భార్య దగ్గర ఎలా ఉండాలి, తన కొడుకు దగ్గర ఎలా ఉండాలి, తన సంతానం తన కొడుకుల దగ్గర ఎలా ఉండాలి, తన మిత్రుల దగ్గర ఎలా ఉండాలి, తన దాసుల దగ్గర ఎలా ఉండాలి, తన శత్రువు దగ్గర ఎలా ఉండాలి అని అందరికీ చూపిస్తూ ఇలా ఉత్తమ చారిత్రంతో జీవించిన ప్రభు రామచంద్ర ప్రభువులు అలాగ ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి అని చూపించారంట. ఇప్పుడు ఆయనేమి వైకుంఠవాసి, ఆయనకు అన్నీ సాధ్యమని ఎవరు చెప్పకూడదు అనేలాగా తాను మనుష్యుడిగానే మనుష్యునికి ఏ ధర్మములు ఉన్నాయో అన్నీ స్వీకరించారంట ప్రభువులు. అందుకోసమే సీతను ఇలా అపహరించి వెళ్ళిన తర్వాతే ఏడ్చారు. అప్పుడప్పుడు కష్టములు వచ్చేటప్పుడు బాధపడ్డారు. ఆ బాధపడేటప్పుడు కూడా ఆ కష్టములలో కూడా ఎలాగైతే ఒక మనుషుడు ఉండాలి అంటూ ధర్మం అంటూ ధర్మాన్ని స్థాపించిన ప్రభువులు. ఎందుకంటే ధర్మం అంత ముఖ్యం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధర్మాన్ని నుంచి మనం ఇలా తొలగిపోకూడదు అని చూపించడానికి వచ్చిన ప్రభు. వెనకాల యుద్ధకాండంలో మాయాసీతను వధించి అక్కడి నుంచి ఇంద్రజిత్తు వెళ్ళాడు. వెంటనే లక్ష్మణస్వామికి కోపం. తన అన్న దగ్గర పిలిచి ధర్మం అంటూ మీరు ఇలా ఉన్నారు, ఈ ధర్మం మిమ్మల్ని కాపాడనే లేదని తిట్టేదానికి ప్రారంభించారు. ధర్మం అన్నారు, మీకు రాజ్యం కాకుండా అడవికి వచ్చినారు. ధర్మం అన్నారు, మీ భార్యను రావణాసుడు తీసుకెళ్ళినాడు. ఇప్పుడు చివరిగా సీత కూడా మాయమైంది, సీత కూడా చనిపోయింది. ఈ ధర్మం వల్ల మీకేమి క్షేమం కలిగింది అంటూ లక్ష్మణస్వామి కోపంతో రాముణ్ణే చూసి ఇలా మాట్లాడినారంట. అప్పుడు కూడా రామచంద్ర ప్రభులు నాయన అలా అనకూడదు, ఈ ధర్మం మనల్ని కాపాడుతుంది అంటూ ఇలా ధర్మంలో నిలిచిన ప్రభు. అందుచేత మర్త్యావతారస్త్విగ మర్త్య శిక్షణం అంటూ మనుష్యులు ఎలా జీవించాలి ఏ సమయంలోనా చూపించిన ప్రభువు రామచంద్ర ప్రభువు.
తర్వాత హనుమంతులు ఆయన యొక్క తన యొక్క అభిప్రాయాన్ని అంటున్నారంట రామచంద్ర ప్రభువుల గురించి. ఏమిటంటే ఈ రామచంద్ర ప్రభుల్ని సంతోషపరచాలంటే నువ్వు గొప్ప కుటుంబంలో పుట్టాలి, మంచి విద్య ఉండాలి, నువ్వు అందంగా ఉండాలి, లేకపోతే నీకు ధన సంపద ఉండాలి అనేది ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు అని నేను ఊరికే చెప్పటం లేదు. మా దగ్గర ఏముంది, మేము వానరులు కానీ మా దగ్గర అంత ఆశ అంత ప్రేమ మా రామచంద్రమూర్తికి మా పైన అంటూ హనుమంతుడు అన్నారంట. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే రామచంద్ర ప్రభువులు ఇలా ప్రేమగా ఉన్నారని వానరులు మాత్రం కాదు అందరూ అంటారు. అదే ఆయన ఒక గొప్పతనం, అందరి దగ్గర ప్రేమతో ఉంటారంట. అది ఎలా సాధ్యం ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఒకరి దగ్గర ప్రేమగా ఉంటామంటే ఇంకొకడు ఉంటాడు, వాడు తిరుగుతూనే ఉంటాడు, వాళ్ళకి అవ్వదు. కానీ రామచంద్ర ప్రభు విషయంలో అలా కాదు. ఎవరైనా సరే వాలి రామచంద్ర ప్రభువుని పొగుడతాడు, సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుని పొగుడతాడు. దానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క ధర్మం. అలాగ ధర్మాత్ముడైన ఆయన సంతోషపరచాలి అంటే ఇలాగ నువ్వు అన్ని విషయాలను తెలుసుకొని నాగరికంగా జీవిస్తేనే కాదు, మాలాంటి వానరుల దగ్గర కూడా ఆయన తన యొక్క కృపను ఇస్తారు అంటూ అంత కృపామూర్తి అని రామచంద్ర ప్రభువుని వర్ణించి, అలాగా ఈ కింపురుషులనే జనులతో పాటు హనుమంతుడు ఆ కింపురుష వర్ష దేశంలో రామచంద్రుని భజిస్తున్నారు అంటూ దాన్ని వర్ణించి తర్వాత ఈ భారతదేశం అనేది గొప్ప దేశం అంటూ ఈ భారతదేశాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు. ఈ భారతదేశంలో ఉండే జనులందరూ నరనారాయణుడైన భగవద్ అవతారం ఉంది కదా, ఆ అవతారం ద్వారా సాక్షాత్ నారాయణుడిని అందరూ భజిస్తారు అంటూ భారతదేశంలో ఉండే జనుల గురించి వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ భారతదేశంలో జీవించే ఈ జనులందరికీ నారదుడే గురువు అంట. నారదులే గురువు అని ఎలా చెప్పారు, అది ఆశ్చర్యంగా ఉంది. అదే వాస్తవం కూడా. ఎందుకంటే నారదులు లేకపోతే ఏది మనకు రామాయణము, నారదులు లేకపోతే ఎలా మనకు భాగవతము, నారదులు లేకపోతే ప్రహ్లాద స్వామి ఎక్కడ, నారదులు లేకపోతే ధ్రువస్వామి ఎక్కడ. మనకు గ్రంథాలను ఇచ్చి మహాత్మలను ఇచ్చే గొప్ప గురువు మనకు నారదులు. అందుకే నారదులే ఈ భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ గురువు అంటూ నారదుని గురించి వర్ణించి తర్వాత ఈ భారతవర్షం అనేది పరమ పుణ్యమైన దేశం. ఈ దేశంలో ఉండే కొండలు, ఈ దేశంలో ఉండే నదులు అన్నీ మనకు ఎక్కడికి వెళ్ళి దాన్ని తాకితే దాంట్లో స్నానం చేస్తే మనకు పుణ్యం అనేది లభిస్తుంది అంటూ ఈ భారతదేశంలో ఉండే ఈ నదులు కొండలను వర్ణించారు. ఎక్కడి నుంచే పైన హిమాలయం నుంచి గోవర్ధనం అన్నీ వర్ణించి వింధ్య పర్వతం, శ్రీశైలము, వెంకటము అంటూ అన్ని పర్వతములను వర్ణించి ఆ తర్వాత ఈ భారతదేశంలో ఉండే పుణ్య నదులు కింద నుంచి వర్ణించుకుంటూ వెళ్తున్నారంట. తామ్రపర్ణి, కావేరి, తర్వాత గోదావరి, కృష్ణ, తుంగభద్ర, భీమరచి, చంద్రభాగ, పైన నర్మదా, గంగా, యమున, సరస్వతి అంటూ ఈ నదులు, దీనికి కావాల్సిన ఉపనదులు, వీటన్నిటినీ ఎవరైతే వెళ్ళి సేవిస్తారో ఈ నామం చెప్తే కూడా చాలు అందరికీ పుణ్యం దక్కుతుంది. అనేది గొప్ప ఈ భారతదేశానికి అంటూ ఈ భారతదేశాన్ని గొప్పగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఈ భారతదేశంలో ఉండే జనులు బాగా తెల్లగా కొంతమంది, కొంచెం నల్ల తెల్లగా కలిపి కొంతమంది నల్లమగా కొంతమంది ఉంటారు. ఇలాగనే మారి ఉంటారు భారతదేశంలో. కానీ మనసంతా ఎప్పుడు చూసినా కానీ మంచివారుగా ఉంటారు, అందరికీ మంచి చేస్తారు, భగవద్భక్తులుగా ఉంటారు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారంట మన గురించి బ్రహ్మనిష్ఠులు ఇలాగ చెప్పేటప్పుడు మనకు సంతోషంగా ఉంది. ఎలాగైతే ఎవరు ఎలా చూస్తారో అలానే కదా, అందరూ మంచోళ్ళే. ఎందుకంటే ధర్మపుత్రుడి దగ్గర వెళ్ళి అడిగిన వెంటనే ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ అందరూ మంచోళ్ళే అన్నాడు. దుర్యోధనుడు వెళ్ళి అడిగినంటే అందరూ చెడ్డవారు, అందరూ స్వయనలంతోనే ఉంటారు, అందరూ స్వార్థపరులే అంటూ అన్నాడు. దీనికి కారణం ఏమిటంటే ఎవరు ఎలా చూస్తారో అలా ఈ ప్రపంచం అనేది వాళ్ళ దగ్గర ప్రతిబింబిస్తుంది. అలాగా బ్రహ్మనిష్ఠులు అనేటప్పుడు అందరూ మంచి వాళ్ళే. ఈ భారతదేశంలో పుట్టే వాళ్ళందరికీ మహాభాగ్యశాలి అని అంటున్నారు. ఎందుకు భాగ్యశాలి అంటే వీళ్ళు భారతదేశంలో పుట్టాలి అంటూ భగవంతుడు స్మరిస్తేనే ఈ భారతదేశంలో పుట్టేదానికి వీలవుతుందంట. అలాగ భగవంతుడి స్మరించే మనం ఇక్కడ పుట్టినాం. అందరూ ఇప్పుడు అది కావాలి ఇది కావాలి అంటూ వాళ్ళు ఆ దేశంలో వెళ్ళి అక్కడక్కడ సెటిల్ అవ్వాలి అంటూ అక్కడి నుంచి ఆ దేశ ప్రజగా అవ్వాలి అంటూ అందరూ బయలుదేరుతున్నారు. అదంతా చూసేటప్పుడు బాధగానే ఉంటుంది. అది నా యొక్క అభిప్రాయం. మనం అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి, అదంతా తప్పు కాదు, అన్నీ చేయాలి. కానీ చివరిగా మనం మన ఊరికి వచ్చి మన ధర్మములను అనుష్ఠించి ఇలాంటి విషయాలన్నీ చేసి మన భారతదేశంలో ఉండే సంస్కారాన్ని కాపాడాలి అనేది నా యొక్క అభిప్రాయం. కొంతమంది అయితే ఆ ప్రజ అయిన తర్వాత దాన్ని గొప్పగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకు బాధగా ఉంటుంది పర్సనల్గా.
అలాంటి గొప్ప దేశం మన భారతదేశం, దీంట్లో వచ్చి ఉండేదే భాగ్యం అంటూ బ్రహ్మనిష్ఠులు నీవు భారతదేశంలో పుట్టాలి అంటే భగవంతుని స్మరిస్తేనే నువ్వు ఇక్కడ పుట్టగలుగుతావు అంటూ బ్రహ్మనిష్ఠులు చెప్పి ఈ భారతదేశంలో ఉండే జనుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది అని వర్ణించారు. ఇలా ఎలా ఉంటారంటే నయత్ర వైకుంఠ కథాసుధాపకా. ఈ భాగవతంలోనే కొన్ని శ్లోకాలు నాకు చాలా ఇష్టం. అలాంటిది ఈ శ్లోకం చాలా ఇష్టం. ఈ భారతదేశంలో ఉండే జనులు ఎట్లా ఉంటారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించేటప్పుడు ఎక్కడైతే భగవద్గుణం లేదో, భగవద్భజన భగవద్గుణం లేదో, ఎత్ర వైకుంఠ కథాసుతాపగా నా సాధవ, శాస్త్రోక్తంగా ఉంటూ వాళ్ళు కర్మానుష్ఠానం చేసుకుంటూ ఎక్కడైతే సాధువులు లేరో, భాగవతా తదాశ్రయా, ఎవరైతే భజన చేసుకుంటూ భక్తి చేసుకుంటే భాగవతులు వాళ్ళని ఆశ్రయించే మహాత్ములు ఎక్కడైతే లేరో, నయత్ర యజ్ఞేశ మఖాహ, ఎక్కడైతే యాగయజ్ఞములు లేవో, మహోత్సవాహ, ఎక్కడైతే రామనవమి ఉత్సవం, గోకులాష్టమి ఉత్సవం ఇవన్నీ ఎక్కడైతే లేదో, కృష్ణ జయంతి ఉత్సవం ఇవన్నీ ఎక్కడైతే లేదో, ఈ జనులందరికీ అలాగ ఏ చోటులో ఇవన్నీ లేదో, సురేషలోకోపి, ఇవన్నీ లేకుండా స్వర్గలోకంలో వెళ్ళి ఈ సుఖాన్ని అనుభవించమంటే వాళ్ళ వల్ల ఉండలేరంట. వాళ్ళకి ఈ సుఖములన్నీ ముందు వెనకాల ఉంటే కూడా పర్లేదు, కానీ ఈ భజన, ఈ యాగయజ్ఞము, ఈ భగవద్భక్తి, భగవద్గుణం ఇవే ముఖ్యం. దీనికోసం దేనైనా త్యాగం చేస్తారు అంటూ ఈ భారతదేశంలో ఉండే జనులందరి యొక్క మనస్సు ఇలా ఉంటుంది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇంకా ఈ భారతదేశం యొక్క గొప్ప ఏమిటంటే ఈ భారతదేశంలో పుట్టాని బ్రహ్మదేవులు కూడా ప్రార్థిస్తున్నారంట. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన జనులు ఎలాగైనా కష్టపడి ఏకాగ్ర చిత్తితో భగవంతుని కానీ ఇలా ధ్యానం చేసినారంటే భగవంతుని యొక్క చరణారంధాన్ని వెళ్ళి చేరుకోగలుగుతారు. కానీ బ్రహ్మదేవులు ఆయన యొక్క పదవి యొక్క కాలం ముగిస్తేనే ఆయన మళ్ళీ భగవంతునితో పాటు వెళ్ళి చేరుకునేదానికి అవకాశం దక్కుతుంది. అందుచేత బ్రహ్మదేవులు, ఇంద్రాది దేవతలు కూడా ఈ భారతదేశంలో పుట్టాలి అంటూ ఇలా ఆశపడతారు. అలాంటి గొప్ప దేశం ఈ భారతదేశం అన్నీ చెప్పి తర్వాత చివరిగా బ్రహ్మనిష్ఠులు అంటున్నారంట, నేను బ్రహ్మనిష్ఠుడు అయిపోయినాను, నాకు ఇంకా జన్మ లేదు అని అనుకుంటున్నాను. ఒక పూట నాకు జన్మ ఉనిందంటే మళ్ళీ ఈ భారతదేశంలోనే పుట్టాలి అంటూ ఈ భారతదేశం గురించి చెప్పి తర్వాత ఈ ఉత్తమైన భారతదేశం అని భారతదేశాన్ని వర్ణించి ఆ శుకాచార్యుల దగ్గర అన్నారు, ఈ భారతదేశంలో నువ్వు అడిగినావు కదా, ఈ జంబూద్వీపం అనేది ఎలాగుంది, దీంట్లో ఎవరిని పరిపాలన చేశారు అని ఇవన్నీ చెప్పి తర్వాత ఈ భారతదేశం చుట్టూ 8 ద్వీపములు ఉంది. ఆ ద్వీపములు ఎలాగైతే సృష్టి అయింది అంటే సగరపుత్రులు వచ్చి అశ్వం అది వెతుక్కుంటూ వచ్చేటప్పుడు, అశ్వాన్ని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు ఇలా భూమిని దున్నేటప్పుడు ఈ ద్వీపం అనేది అయింది. దాంట్లోనే పాంచాలం, సింహలం, లంక, ఇప్పుడుండే లంక ఇవన్నీ వచ్చింది అంటూ కొందరు అంటున్నారు అంటూ బ్రహ్మనిష్ఠులు చెప్పి పైన ఈ జంబూద్వీప వర్ణనను పూర్తి చేశారు. దీనికి పైన ప్రియవ్రతుడి యొక్క పుత్రులు ఇంకా మిగతా ద్వీపములన్నీ కూడా పరిపాలన చేశారు. ఆ యొక్క కథ అంట వచ్చే అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలో కింపురుష వర్షం, భారత వర్షం దీన్ని గొప్పగా చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథైకోనవింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ కిం పురుషే వర్షే భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణసన్నికర్షాభిరతః పరమభాగవతః హనుమాన్ సహ కిం పురుషైః అవిరతభక్తిః ఉపాస్తే ఆర్ష్టిషేణేన సహ గంధర్వైః అనుగీయమానాం పరమకళ్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయం చేదం గాయతి. ఓం నమో భగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమః సాధువాదనికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ
नम इति यत्तद्विशुद्धानुभवमात्रमेकं स्वतेजसाध्वस्तगुणव्यवस्थं प्रत्यक्प्रशान्तं सुधियोपलम्भनं ह्यनामरूपं निरहं प्रपद्ये मर्त्यावतारस्त्विह मर्त्यशिक्षणं रक्षोवधायैव न केवलं विभोः कुतोऽन्यथा स्याद्रमतः स्व आत्मनः सीताकृतानि व्यसनानि ईश्वरस्य न वै स आत्मा आत्मवतां सुहृत्तमः सक्तस्त्रिलोक्यां भगवान् वासुदेवः न स्त्रीकृतं कश्मलमश्नुवीत न लक्ष्मणं चापि विहातुमर्हति न जन्म नूनं महतो न सौभगं न वाङ्न बुद्धिः नाकृतिस्तोषहेतुः तैर्यद्विसृष्टानपि नो वनौकसः चकार सख्ये बत लक्ष्मणाग्रजः सुरो असुरो वापि अथवा नरो नरः सर्वात्मना यः सुकृतज्ञमुत्तमं भजेत रामं मनुजाकृतिं हरिं यवुत्तराननयत् कोसलान् दिवमिति भारतेऽपि वर्षे भगवान् नरनारायणाख्य आकल्पान्तम् उपचितधर्मज्ञानवैराग्य ऐश्वर्योपशमः परमात्मोपलम्भनम् अनुग्रहाय आत्मवताम् अनुकम्पया तपः अव्यक्तगतिश्चरति तं भगवान् नारदः वर्णाश्रमवतीभिः भारतीभिः प्रजाभिः भगवत्प्रोक्ताभ्यां सांख्ययोगाभ्यां भगवदनुभावोपवर्णनं सावर्णेः उपदेक्ष्यमाणः परमभक्तिभावेन उपसरति इदं च अभिगृणाति। ॐ नमो भगवते उपशमशीलाय उपरतानात्म्याय नमो अकिञ्चनवित्ताय ऋषिर्षभाय नरनारायणाय परमहंस परमगुरवे आत्मा रामाधिपतये नमो नम इति गायति चेदम् कर्तास्य सर्गादिषु यो न बध्यते न हन्यते देहगतोऽपि दैहिकैः द्रष्टुर्न दृग्यस्य गुणैर्विदूष्यते तस्मै नमो असक्तविविक्तसाक्षिणे इदं हि योगेश्वर योगनैपुणं हिरण्यगर्भो भगवान् जगादयत् यदन्तकाले त्वयि निर्गुणे मनः भक्त्या दधीतोज्झित दुष्कळेवरः
यथैहिकामुष्मिक कामलं पटः सुतेषु दारेषु धनेषु चिन्तयन् शङ्केत विद्वान् कुकलेवरात्ययात् यस्तस्य यत्नः श्रम एव केवलम् तन्नः प्रभो त्वं कुकलेवरार्पिताम् त्वन्माययाहं ममतामधोक्षजा भिन्द्यामयेनाशु वयं सुदुर्भिदां विधेहि योगं त्वयि न स्वभावमिति भारतेऽप्यस्मिन् वर्षे सरिच्छैलाः सन्ति बहवः मलयो मङ्गलप्रस्थः मैनाकः त्रिकूटः ऋषभः कूटकः कोल्लकः सह्यः देवगिरिः ऋष्यमूकः श्रीशैलः वेङ्कटः महेन्द्रो वारिधारः विन्ध्यः शुक्तिमान् ऋक्षगिरिः पारियात्रः द्रोणः चित्रकूटः गोवर्धनः रैवतकः ककुभः नीलः गोकामुख इन्द्रकीलः कामगिरिरिति च अन्ये च शतसहस्रशः शैलास्तेषां नितम्बप्रभवाः नदा नद्यश्च सन्ति असङ्ख्याताः एतासामपो भारत्याः प्रजाः नामभिरेव पुनन्तीनाम् आत्मना च उपस्पृशन्ति चन्द्रवसा ताम्रपर्णी अवटोदाकृतमाला वैहायसी कावेरी वेणी पयस्विनी शर्करावर्ता तुङ्गभद्रा कृष्णा वेण्या भीमरथी गोदावरी निर्विन्ध्या पयोष्णी तापी रेवा सुरसा नर्मदा चर्मण्वती सिन्धुरन्धः शोणश्च नदौ महानदी वेदस्मृतिः ऋषिकुल्या त्रिसामा कौशिकी मन्दाकिनी यमुना सरस्वती दृषद्वती गोमती सरयू रोधस्वती सप्तवती सुषोमा शतद्रुश्चन्द्रभागा मरुद्वृधा वितस्ता असिक्नी विश्वेति महानद्यः अस्मिन्नेव वर्षे पुरुषैः लब्धजन्मभिः शुक्ललोहितकृष्णवर्णेन स्वारब्धेन कर्मणा दिव्यमानुषनारकगतयः बह्व्यः आत्मन आनुपूर्व्येण सर्वाह्येव सर्वेषां विधीयन्ते यथा वर्णविधानम् अपवर्गश्चापि भवति योऽसौ भगवती सर्वभूतात्मनि अनात्म्ये अनिरुक्ते अनिलयने परमात्मनि वासुदेवे अनन्य निमित्तभक्तियोगलक्षणः नानागतिनिमित्त अविद्याग्रन्थिरन्धनद्वारेण यदा हि महापुरुष
प्रसङ्गः एतदेव हि देवा गायन्ति अहो अमीषां किमकारिशोभनं प्रसन्न येषां स्विदुत स्वयं हरिः यैर्जन्मलब्धं नृषु भारताजिरे मुकुन्दसेवौपयिकं स्पृहाहिनः किं दुष्करैः न क्रतुभिस्तपोव्रतैः दानादिभिर्वा द्युजयेन फल्गुना न यत्र नारायण पादपङ्कज स्मृतिः प्रमृष्ट अतिशयेन्द्रियोत्सवात् कल्पायुषां स्थानजयात् पुनर्भवात् क्षणायुषां भारतभुजयोवरम् क्षणेन मर्त्येन कृतं मनस्विनः संन्यस्य संयान्ति अभयं पदं हरेः न यत्र वैकुण्ठ कथासुधापगाः न साधवो भागवतास्तदाश्रयाः न यत्र यज्ञेशमखाः महोत्सवाः सुरेशलोकोऽपि न वै ससेव्यताम् प्राप्ता नृचातिं त्विहये च जन्तवः ज्ञानक्रियाद्रव्यकलापसंभृताम् न वैयतेरन्न पुनर्भवायते भूयो वनौका इव यान्ति बन्धनम् यैः श्रद्धया बर्हिषि भागशो हविः निरुक्तमिष्टं विधिमन्त्रवस्तुतः एकः पृथङ् नामभिः आहुतो मुदा गृह्णाति पूर्णः स्वयमाशिषां प्रभुः सत्यं दिशति अर्थितमर्थितो नृणां नैवार्थदो यत् पुनरर्थितायतः स्वयं विधत्ते भजतामनिच्छताम् इच्छापिधानं निजपादपल्लवम् यद्यत्र नः स्वर्गसुखावशेषितं स्विष्टस्य सूक्तस्य कृतस्य शोभनं तेनाजनाभे स्मृतिमज्जन्म न स्यात् वर्षे हरिः यद्भजतां शन्तनोति। श्रीशुक उवाच जम्बूद्वीपस्य च राजन् उपद्वीपान् अष्टौ हैक उपदिशन्ति सगरात्मजैः अश्वान्वेषण इमां महीं परितः निखनद्भिः उपकल्पितान् तद्यथा स्वर्णप्रस्थः चन्द्रशुक्लः आवर्तनः रमणकः मन्दरहरिणः पाञ्चजन्यः सिंहलः लङ्का इति एवं तव भारतोत्तम जम्बूद्वीपवर्षविभागः यथोपदेशम् उपवर्णित इति। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे जम्बूद्वीपवर्णनं नाम
एकोनविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।